ఆర్థరైటిస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పదం వినిపిస్తోంది. మారుతున్న జీవనశైలితో అందరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారి ఇంతకీ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? దీన్ని నిరోధించే మార్గమే లేదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కీళ్ల నొప్పులను మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటారు. రెండు ఎముకలను కలిపి ఉంచే భాగాన్ని కీలు అంటాం. ఈ రెండు ఎముకలను కలుపుతూ ఒక మెత్తని నిర్మాణం ఉంటుంది. ఇదే హైలిన్ కార్టిలేజ్. ఏ కారణం వల్లనైనా హైలిన్ కార్టిలేజ్ అరిగిపోయినప్పుడు కీలు భాగంలో నొప్పొస్తుంది. ఇదే ఆర్థరైటిస్. బేసికల్ గా ఆర్థరైటిస్ రెండు రకాలు. వయసు పైబడ్డం వల్ల సహజంగా కీళ్ల నొప్పులొస్తాయి. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఒక్కసారి ఆర్థరైటిస్ బారిన పడితే జీవితాంతం నొప్పులు వేధిస్తూనే ఉంటాయి. కీళ్ల నొప్పుల్లో రెండో రకం రుమటాయిడ్ ఆర్థరైటిస్. సహజంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అటాక్ అవుతుంది. చేతివేళ్లు, మణికట్లు, మోచేతులు, కాలిమడమ, మోకాళ్ల ఏరియాలో కీళ్లు వాచి ఉండడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం కీళ్ల నొప్పులకే పరిమితం కాదు. నీరసం, బరువు తగ్గడం, తరచూ జ్వరం రావడం, ఆకలి లేకపోవడం ఈ లక్షణాలన్నీ ఉంటాయి. గతి తప్పిన లైఫ్ స్టైలే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావడానికి మెయిన్ కారణం. ఒబెసిటీ, డయాబెటిస్ తో బాధపడే వాళ్లకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే డ్రింకింగ్, స్మోకింగ్ చేసే వాళ్లకు కూడా రుమటాయిడ్ రావచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రభావం చర్మం, ఊపిరితిత్తులు, రక్తనాళాలపై కూడా ఉంటుంది. అంతేకాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువ కాలం ఉంటే గుండె, మెదడుపై కూడా ఆ ప్రభావం పడే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను పూర్తిగా నయం చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాని పని. వ్యాధిని కంట్రోల్ చేయగలం అంతే. బేసికల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీర్ఘకాలిక వ్యాధి. ట్రీట్మెంట్ మొదలు పెట్టగానే వ్యాధి ఠక్కున మాయం కాదు. అనేక ఏళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ మితాహారం తీసుకుంటే కొంతవరకు వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. కీళ్ల నొప్పులు లేకుండా హ్యాపీగా బతికేయచ్చు.